వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద మరోసారి హై టెన్షన్ నెలకొంది. తొలగించిన ఆలయం మధ్య బోనాలు సమర్పించేందుకు బస్తీవాసులు సిద్ధమయ్యారు. వారికి అండగా చికోటి ప్రవీణ్, మాధవీలత నిలిచారు. బోనాలు సమర్పించకూడదంటూ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆలయంలో విగ్రహం తొలగించి వేరే చోటుకు తరలించారు. దీంతో 4 రోజులుగా హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలంటూ విహెచ్పి, బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తున్నాయి. 2 ఆలయాల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది. మరోవైపు కొంతమంది దేవుడి పేరు మీద ఓట్లు అడిగేవారు అక్కడ రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? నిజంగా ఆ స్థలం ప్రభుత్వానిదా, లేదంటే తొలి నుంచి గుడి ఉందా? అసలు ఈ వెనక ఉండి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి విమర్శించినటువంటి వ్యక్తులు ఎవరు? దీని వెనక జరుగుతున్నటువంటి నిజానిజాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్ లో నాతో పాటు పాల్గొంటున్నారు కరాటే కళ్యాణి గారు, అలాగే ప్రియా చౌదరి గారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది గెస్టులు కూడా జాయిన్ అవుతారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయారే క్షత్రియ గారు కూడా నాతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. ముందుగా కళ్యాణి గారు, ఈ రోజు బోనం సమర్పించడానికి తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు, చూసాము. కానీ పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఈ ఇష్యూ ఈ ఒక్కరోజు కాదు, గత 3 రోజులుగా కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఈ ఏంటి పెద్దమ్మ తల్లి గుడి వ్యవహారం? దీని వెనకాల ఏం జరుగుతుందంటే? శ్రీమాత్రే నమః. చందన సింధూర కుంకుమ భూషిణి శృంగార కామాక్షి పాలయ మాం అని ఇలా పాడుకుంటూ భక్తి పారవస్యంలో అమ్మవారిని కొలుస్తామండి. ఇటువంటి ఎంతో పురాతనమైన ఆలయం అది. ఇప్పుడు 80 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఆ ఓంకారి శ్రీంకారి అమ్మవారు పెద్దమ్మ తల్లి, అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, సురారుల కడుపారడి బుచ్చడి అమ్మ, దుర్గమాయమ్మ అని మేమందరం కొలిచే ఆ అమ్మ చల్లగా అందరినీ ఈ ఆషాఢ మాసంలో బోనం స్వీకరించి అందరినీ చల్లగా చూస్తుందని ఎంతో భక్తి ప్రపత్తులతో మొన్నటి వరకు బోనాలు చేసుకున్న ఈ ప్రభుత్వం మొన్నటి వరకు బోనం ఎత్తుకున్న కొండా సురేఖ గారు, ఆవిడ బోనం ఎత్తుకుంది నిజమైతే ఎటువంటి కూడా ఆవిడ ఊరికే యాక్టింగ్ చేయలేదు. బోనం ఎత్తుకొని ఏదో అమ్మవారికి భక్తి ప్రపత్తులతోనే పూజించారు అంటే నిజమైతే, ఈ రోజు ఇక్కడ పెద్దమ్మ తల్లికి జరుగుతున్న అన్యాయాన్ని, అమ్మవారిని అక్కడి నుంచి తొలగించడం ఎంత అమానుషం, అమానవీయమైన సంఘటన ఇది. ఇంత ఘోరంగా ఒక అమ్మవారిని ఒక చిన్న ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి మనుషులకి విలువ లేదు, దేవుళ్ళకి విలువ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖాన్లకు గ్రేస్ చేసే ఈ ప్రభుత్వంలో ఈ రోజు మేము ఎంత ఖచ్చితంగా ఇవాళ బోనం సమర్పించుకుంటాం. శ్రావణ మంగళవారం అమ్మవారిని కొలుచుకోవాలి అని మారుబోనం ఇవ్వడానికి బయలుదేరుతుంటే భయంకరంగా చేతులు కాళ్ళు అన్ని మాకు నుజ్జు అయిపోయేలాగా, మేము తీవ్రవాదులమా, మేమన్నా ఇబ్బందులు పెట్టామా, ఎవరినైనా ఏమన్నా అన్నామా, మేము మా రైట్ ని మేము తీసుకొని మా అమ్మవారికి మేము బోనం సమర్పించుకోవడానికి వెళ్తే ఎంత ఘోరంగా అడ్డుకున్నారండి. ఎక్కడికక్కడ నా ఫేస్ కమిలిపోయి దెబ్బలు తగిలి మొత్తం అంతా ఈ రోజు ఎంత నరకం అనిపించాము. ఆడపిల్లలు ఒకవైపు నా చీర పోతుంటే చీరని బోనాన్ని పడిపోకుండా పట్టుకొని ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అమ్మవారితో పెట్టుకున్న ఎవరు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అంతేకాకుండా ఈ రోజు 200 గజాలకి 2 లక్షల రూపాయలు మీరు కట్టండి, ఒక్కొక్క గజానికి 2 లక్షలు అని చెప్తున్న మీరు ఒక దర్గాకి గాని చర్చికి గాని ఎంతమందికి ఎన్ని ఫైన్లు వేశారు, ఎంతమంది దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ చెప్పిన మీరు తీసుకున్నారు, అవన్నీ మాకు లిస్ట్ ఇస్తే ప్రతి ఒక్క హిందువు కూడా రూపాయి వేసుకుంటే మీరు 2 కోట్లు. కళ్యాణి గారు, అసలు ఆ స్థలం ప్రభుత్వం అనేది ఒక్క నిమిషం ఆ ప్రభుత్వ స్థలంలో కావాలని ఈ విద్వేషాలు అనేవి సృష్టించడానికి మాత్రమే అక్కడ ఒక గుడిని సృష్టించి ఈ తరహా మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నారనేది అధికార పార్టీ నాయకుల విమర్శ. అసలు ఆలయం ఎప్పటి నుంచి ఉంది? వాళ్ళు విమర్శ చేస్తున్నారండి. 80 సంవత్సరాలుగా నేను లోపలికి ప్రత్యక్షంగా మొన్ననే మమ్మల్ని 5గురినే లోపలికి అలో చేశారు. ఫస్ట్ టైం లోపలికి వెళ్ళాం, చాలా తొక్కిసలాట తర్వాత లోపలికి వెళ్ళాము. 5గురు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చారలుగా అమ్మవారికి వేసిన పెయింటింగ్లు గానీ, అమ్మవారి నిశానా గానీ అన్ని అక్కడ ఉన్నాయండి. అప్పటికప్పుడు పెడితే రాదండి, ఎప్పుడు రాత్రి వచ్చింది కాదండి. ఎన్నో కొన్ని ఏళ్ల నుంచి అక్కడ అమ్మవారు ఉంది. 80 సంవత్సరాలని ఆ స్థానికులు అమ్మవారి గురించి మేము పూజలు చేసుకున్నాం, అమ్మ ఇక్కడ అడివమ్మ ఏమీ లేదన్నారు. ఇదంతా కలిపితే 74 ఎకరాలు నరసింహస్వామి గుడి తాలూకా ల్యాండ్ అనేది ఒకటి ఉంది బయట. మరి ఈ ల్యాండ్ 74 ఎకరాలు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతూ 12 ఎకరాలు మిగిలిన రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళింది? మరి అది తీయండి.
ఫస్ట్ తీయండి, అది మీది గవర్నమెంట్ ల్యాండా ఏ ల్యాండ్ అనేది బయటకు వస్తుంది కదా. గవర్నమెంట్ ల్యాండ్ లో వీళ్ళు వచ్చి నిజంగానే మతకల్లో సృష్టించేసి ఆ ల్యాండ్ ని కబ్జా చేసేద్దాం అనుకునే వాళ్ళైతే ఇంత కష్టపడి ఇంతమంది ఆ శక్తి, అమ్మవారి శక్తి వాళ్ళ గాలిలో దీపం వెలిగిస్తే వెలిగింది, గాలికి ఆరిపోవాలి కదా, అమ్మవారి శక్తి అక్కడ ఉంది. సో గవర్నమెంట్ ల్యాండ్ అన్నది వాళ్ళు పెడుతున్నది ఓకే, గవర్నమెంట్ ల్యాండే అనుకుందామండి కాసేపు. సరే, మరి మీ దర్గాల్ని చర్చిల్ని నేను గవర్నమెంట్ ల్యాండ్ లో చూపిస్తాను, అవి తీసుకొని ఇక్కడ రండి. మొన్నటి నుంచి అదే మాట మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు దర్గాలు ఉన్నాయి కదా అక్కడ బయట, మేము తీసుకెళ్తాం రండి, వాటికి తీసేయండి ఫస్ట్, అప్పుడు మా దగ్గర రండి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మాకు లేదా హక్కు? హిందువులు అంటే అంత చులకనా? ఏమనుకుంటారు? ఒక మాట చెప్తున్నా, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నాయని వెళ్ళిపోయాడు. అక్కడేమో అదేదో మన అక్కడెక్కడ ఒక ఆయన ఉంటాడు, క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండేవాడు ఇంతకుముందు, ఆయన వెళ్ళిపోయాడు. ఏంటి? అమ్మవారి జోలికి వచ్చినందుకు, అయ్యవార్ల జోలికి వచ్చినందుకు. ఇప్పుడు ఇక్కడ ఇంకొంతమంది ఏదో మాట్లాడినప్పుడు ఒక ఆయన ఓడిపోయాడు అంతకుముందు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, అది వేరే విషయం. ఇప్పుడు నువ్వు కూడా బాబు రేవంత్ రెడ్డి గారు, మీకు నమస్కారం నాయన, మీరు చాలా పెద్ద హిందూ అని అందరూ అంటుంటారు. మీరు కూడా తొందరలోనే ఫలితాన్ని చూస్తారు, ఇదైతే నేను చెప్పగలను. రైట్ ఓకే కళ్యాణ్ గారు. ప్రియా చౌదరి గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి? గత 3 రోజులుగా నిరసనలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేవలం ఇది ఒక రాజకీయ కోణంలో మాత్రమే ఇటు ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏ తరహా పరిష్కారం కంటే కూడా ఎక్కువగా రాజకీయ కోణంలోనే కావాలని ఏదో విద్వేషాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నంగా మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మీరు రాజకీయ కోణం అని మాట్లాడుతున్నారు, అది రాజకీయ కోణం కాదండి, స్వార్థపు కోణంతో ప్రభుత్వము మాట్లాడుతుంది, చూస్తుంది, అలాగే స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంది. అర్థమైందా? ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు స్టార్ట్ చేసే ముందు, ఏంటి అని అంటే, ఇది ప్రభుత్వ భూమి కదండి, ఈ ప్రభుత్వ భూమిని వీళ్ళందరూ ఓట్ల కోసం రాద్ధాంతం చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి బోనాలు ఎత్తుకోలేదా? ఇదే ముఖ్యమంత్రి ఎన్ని గుళ్ళు తిరిగాడండి? ఇదే ముఖ్యమంత్రి ఎన్ని మొక్కులు మొక్కాడండి? ఇదే ముఖ్యమంత్రి ఏ గుళ్ళకి వెళ్ళలేదా అండి? ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళని? ఎందుకు రాద్ధాంతం? ఓట్ల కోసం. అరే, ఓట్లు రావడానికి ఇంకా చాలా కాలం ఉందండి, 3 సంవత్సరాల టైం ఉంది. సరే, ఈవిడ మొదటి నుంచి ఉన్నారు, ఆవిడ పోరాటాలు చేస్తున్నారు. సరే, ఆవిడ చేసే చర్యలో భాగం అనుకుందాము. అలాగే వీళ్ళు అనుకున్నటువంటి బజరంగ దళ కార్యకర్తలు అనుకోండి, బీజేపీ వాళ్ళు అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళందరూ కూడా సరే వాళ్ళు రాజకీయం కోసమే చేస్తున్నారు. మరి నాలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారండి? ఎప్పుడైనా మేము రోడ్డును పడ్డామా? ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చానా? నాకున్న ఈ 30 years నాకున్న ప్రొఫెషన్లో నేను ఎప్పుడైనా ఈ ధర్నాలకు వీటికి కనీసం కవరేజ్ కూడా నేను లేను. ఎందుకు అనంటే నా థీమ్ ఈజ్ డిఫరెంట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అది. ఓకే, మరి ఇలాంటిది నాలాంటి ఉమెన్ కూడా రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది, ఏ ఓట్ల కోసం వచ్చింది అనేది చెప్పండి. ఇక్కడ నేను మాత్రమే కాదు, ఇవాళ అక్కడికి వచ్చినటువంటి ఉమెన్ ఉన్నారండి, నిజంగా ఆ ఉమెన్ కి మాత్రము నిజంగా వాళ్ళ సంస్కారానికి చేతులెత్తి మొక్కాలి. వాళ్ళు ఆ రోజు నుంచి కూడా ఎంత భయంకరమైనటువంటి పోరాటం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏ ఓట్ల రాజకీయం కోసం చేస్తున్నారండి? ఆ స్త్రీలు ఇక్కడ లోపల ఉన్నది, పరిగెట్టింది, తన్నిచ్చుకుంది, కింద పడింది, అమ్మవారు కావాలని ఏడుస్తున్నది స్త్రీలే. ఆ స్త్రీలు ఏ రాజకీయం చెప్పండి, ఏ ఓట్లు అడుక్కుంటానికి వస్తున్నారు చెప్పండి? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి దిక్కుమాలని ఎలిగేషన్స్ వేసుకుని ఎప్పటిలాగే రాజకీయ రంగు పులుమేటటువంటి ప్రయత్నాలు చేస్తే జనం ఊరుకోరు. ఎందుకనంటే ఎన్ని దేవాలయాల దాడులు చూసాం మనం. ముత్యాలమ్మ దాడి, మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదేంటి అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అప్పుడు ఒక పర్సన్ పడిపోయి చనిపోయాడని చాలా బాధాతప్త హృదయంతో అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చినటువంటి ఆ సోకాల్డ్ పెద్ద మనిషి, మరి ముత్యాలమ్మ గుడికి ఇంతమంది, ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న రోజున ఎందుకు మాట్లాడలేదు? మరి ముఖ్యమంత్రి గారు జవాబుదారీతనం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే ముత్యాలమ్మ గుడి ఎప్పుడు గాని, భూలక్ష్మమ్మ గుడి అప్పుడు ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు గాని, నవగ్రహాలు ధ్వంసమైనప్పుడు గాని, అలాగే ఆంజనేయ స్వామిది ధ్వంసమైనప్పుడు గాని ఏ విధమైనటువంటి చర్చకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? ఓటు రాజకీయాలని మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీలో. అసలు ఇది చర్చకి తీసుకొచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీకి సంబంధమైనా సరే నేను అడుగుతున్నాను ఇక్కడ. ఓకే మనతో పాటు చికోటి ప్రవీణ్ గారు జాయిన్ అయ్యారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరగాని దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. చికోటి ప్రవీణ్ గారు, విజయరాయ్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను జస్ట్ ఏ మినిట్. చికోటి ప్రవీణ్ గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు?
ప్రవీణ్ గారు, మీరు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అసలు పోలీసులు ప్రతి అడుగడుగునా కూడా ఆలయం దగ్గరకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అసలు ఆ భూమి ప్రభుత్వానిది అని ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే అసలు ప్రభుత్వానిది కాదు అనేటటువంటి వాదనలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు ఈ భూమి చుట్టూ, ఈ ఆలయం చుట్టూ? ఇప్పుడు అది ప్రభుత్వందా కాదా అనేది పక్కన పెడితే, ఒక 70 నుంచి 80 సంవత్సరాల నుంచి ఉన్న గుడి 12 ఎకరాల స్థలంలో ఎక్కడో కార్నర్ ఉంది. మధ్యలో ఉండి ఒకవేళ ప్రభుత్వ స్థలమో ఏదైనా ఉండని, మధ్యలో ఉండే డిస్టర్బింగ్ కూడా లేదు. ఒక కార్నర్ ఉన్నది, అది కూడా ఎంత హార్డ్లీ 100-150 yards కూడా లేదు నాకు తెలిసి. నేను కళ్యాణి గారు అందరం వెళ్ళడం జరిగింది అక్కడ. సో అక్కడ ఆల్రెడీ ఆడ ఆనవాళ్ళు ఉన్నాయి, పాత గుడి అని. ఎప్పటి నుంచో బస్తీవాసుల అమ్మ వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా పూజ చేసినారని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అది ప్రభుత్వ స్థలమైనా కూడా 100-150 గజాలు ఇలా ఎన్ని ప్రభుత్వ స్థలాలలో ప్రార్థన మందిరాలు లేవండి చెప్పండి. ఒకవేళ ఉంటే కూడా హిందువుల మనోభావాలను కించపరిచే అంత చర్య తీసుకోవాల్సిన పనే లేదా. ఒకటి. సెకండ్, పోలీసుల వ్యవస్థ చూస్తే విచిత్రం అవుతుంది. ఇలా ఒక పోలీస్ వ్యవస్థ ఎంత అట్టర్ ఫెయిల్యూర్ ఉందంటే, ఎన్ని గుళ్లపై దాడులు జరుగుతున్నాయి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్, నిఘా వ్యవస్థలు మొత్తం ఫెయిల్యూర్, ఎస్బీ ఫెయిల్యూర్. ఇవాళ ముత్యాలమ్మ గుడి దగ్గర దాడి జరిగినప్పుడు ఆ పక్కన మోటివేషనల్ స్పీచెస్ అని చెప్పి 100 మంది ఒకటే వర్గం వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది ఒక హోటల్లో, మోటివేషనల్ స్పీచెస్ అని. మోటివేషనల్ స్పీచ్ అయితే ఒక వర్గం వాళ్ళు ఎందుకు ఉంటారు? ఒక వర్గం వాళ్ళు ఉండరు కదండి. మోటివేషనల్ స్పీచెస్ గురించి ట్రైనింగ్ చేస్తున్నామంటే అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళని ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన దుండగుడు ఆ రోజు దాడి చేయంగానే వీళ్ళందరూ కూడా మొత్తం సూట్ కేసులు పట్టుకొని మెల్లగా వెళ్ళిపోతుంటే పోలీసులు ఉండి ఆడ ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళు ఒక వర్గం వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కాదు, వాళ్ళు వేరే. వాళ్ళ చిన్న కనెక్షన్ ప్రవీణ్ గారు, వాళ్ళు వెళ్ళిపోతుంటే పోలీసుల ప్రేక్షక పాత్ర కాదు, పోలీసులే దగ్గరుండి సెక్యూరిటీ ఇచ్చి వారి మీద ఏ అటాక్ జరగకుండా పంపించారు. అబ్సల్యూట్లీ. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఏంది? వాళ్ళ ఆధార్ కార్డులు ఏంది? ఐడీలా, రోహింగ్యాలా, ఏమైనా వేరే ట్రైనింగ్ అవుతున్నాయా? ఇవాళ మాకు 100 అనుమానాలు. ఇవాళ మదర్సాలల్లా ఏం జరుగుతుందో ప్రతి అక్కడ నిఘా పెట్టారు పోలీసు వాళ్ళు. ఇక్కడ హిందువులు పండగలు చేసుకుంటే నిఘా, హిందువులు డీజే పెడితే నిఘా, హిందువులు జెండాలు కడితే నిఘా, హిందువులు మాట్లాడితే నిఘా, మాట్లాడితే కేసులు, గోరక్షణ చేస్తే కేసులు, గుళ్లపై దాడులు చేస్తే మేము శాంతియుతంగా పోయి మేము నిరసన ప్రదర్శిస్తుంటే కూడా మమ్మల్ని పట్టుకొని చొక్కాలు పట్టుకొని తీసుకుపోయి వ్యాన్లు వేసిన సంఘటనలు ఉన్నాయి. అంటే పోలీసు వాళ్ళకి ఇక్కడ ఇవాళ మనం మైనార్టీలు అయినట్టు కనబడుతుంది నాకు. ఇవాళ మనం మైనార్టీలు, రేపు బంగ్లాదేశ్ లో మొన్న జరిగిన సంఘటనలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనల లెక్క మనం కూడా ఇలా నోరు మూసుకుని ఉండే పరిస్థితి ఉన్నది. రైట్. విజయరయ్య గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే విజయరయ్య గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు ఈ ఆలయ వ్యవహారానికి సంబంధించి? మీరు ఏ రకంగా చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా లౌకిక పార్టీ. మీరు చూశారు, గత 10 సంవత్సరాల నుండి జరిగినటువంటి పరిపాలన ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలుసు. దాదాపుగా 90% లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్పిస్తే ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు జరగలేదండి. ఎందుకనంటే ఈరోజు భారత రాజ్యాంగం మనకు అందరికీ సర్వ సమాన హక్కులు ఇచ్చింది, కానీ ఒక మతం యొక్క మరి భావాన్ని దెబ్బతీసేలాగా, భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా, ఒక మతం యొక్క మరి అస్తిత్వాన్ని చెడగొట్టేలాగా ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా తప్పు. ఎందుకు ప్రభుత్వం అంటున్నామనంటే, ఈరోజు సాక్షాత్తు ఎంఆర్ఓ గారు, అంటే తహసీల్దార్ కమ్ డిప్యూటీ కలెక్టర్ గారు అనితారెడ్డి గారు మరి ఈ విధమైనటువంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారు? ఆమె వెనకాల ఎవరున్నారు? ఫస్ట్ అది కావాలి మనకి. ఆమె వెనకాల ఎవరున్నారు? ఎవరు ఒత్తిడి చేసిండ్రు? ఎమ్మెల్యే చేసిండా, లేదు ఎంపీ చేసిండా, మరి లేదు ఇంకెవరన్నా మరి సంఘ విద్రోహ శక్తులు ఆమె ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టించి ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీయమని చెప్పిండ్రా? ఇది విచిత్రమైన పరిస్థితి అండి. అంటే ఒక ఉన్నతాధికారి అయ్యుండి ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా, ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రజల భూమి వాస్తవం. మరి ప్రజల భూమిలో ఒకవేళ గుడి 100 సంవత్సరాల గుడి ఉన్న తర్వాత ఆ గుడిని ఇంకొక దగ్గరికి మార్చాలి అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా మరి రాత్రి
ఆమెకేమి పని కట్టుకొని ఆ విధంగా చేసి ఉంటది అని అంటే దీని వెనకాల మరి హైదరాబాదు శాంతి భద్రతలను కొల్లగొట్టడానికి దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉంది. ఇదే వాస్తవము కాదని ఎవరినైనా చెప్పమని చెప్పండి. రెండవది, ఈ రోజు ఎక్కడైనా కానీ హైదరాబాదు అనేది భారతదేశంలో వెరీ సెన్సిటివ్. ఎందుకు సెన్సిటివ్? గత కాలంలో మరి నైజాంల పరిపాలనలో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే గోరిగొడతాం కొడుకు అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న హిందువులందరూ కూడా వచ్చి నిజంగానే గోరిగడ్డ. హైదరాబాద్ సెన్సిటివ్ కాదు విజయరాయ్ గారు, సెన్సిటివ్ చేస్తున్నారు రాను. ఏంటది? సెన్సిటివ్ కాదు హైదరాబాద్ నగరం, రాను సెన్సిటివ్ చేస్తున్నారు. లేదే సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా ఈ పంచాయతీ తెచ్చిపెడతారు. అది అవసరమా? లా అండ్ ఆర్డర్ అనేది భారత రాజ్యాంగం అనేది అన్ని మతాలకు సమానం. ఆ సమానత్వాన్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆ ఏరియాలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్, మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ది. ఈ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళని మూకుమ్మడిగా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు ప్రజలు రెచ్చగొట్టే పని అక్కడ ఆ గుడిని ముట్టాల్సిన అవసరం ఏముంది? అది ప్రజలు 100 సంవత్సరాల నుండి మొక్కుతా ఉంటే మరి మా హిందువులు ఏం కావాలా? హిందువులకు విలువ లేదా? హిందువుల భావాలను కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉందా లేదా? ఒకవేళ మా పార్టీ ప్రభుత్వం ఉంటే వెంటనే ఈ 4 అధికారులను చుక్కలు చూపెట్టేది. ఎందుకనంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇలాంటి మరి ఎన్నో సంఘటనలు ఈ 18 నెలల నుండి మనం చూస్తా ఉన్నాం. మరి ఆయన ఏం చేయదలుచుకున్నాడు? మధ్యలో ముస్లింల మధ్యలో క్రిస్టియన్ల మధ్యలో కొట్లాటలు పెట్టి మరి ఏమి ఈ పైశాచిక ఆనందం అవసరం? అంటే ఒకటి శివ గారు, ఈ పరిపాలన ఎట్లుందంటే ప్రజా పరిపాలన అనుకుంటున్నాం, ప్రతీకార పరిపాలనగా ఇది. ఓకే, గాట్ యువర్ పాయింట్ విజయరాయ్ గారు. మళ్ళీ వస్తాం మీ దగ్గర. కాంగ్రెస్ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. అందరూ మాట్లాడారు. అసలు కాంగ్రెస్ ఏం చెప్తుంది, పార్టీ పరంగా ఏ రకంగా చూస్తున్నారు, అసలు ప్రభుత్వం చేస్తుందని ఏ రకంగా సమర్థించుకుంటారు అన్న దానికి సంబంధించి దయాకర్ గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. దయాకర్ గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మళ్ళీ వస్తాం ప్లీజ్. దయాకర్ గారు ఏం చెప్తారు? జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ప్యానెల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడారు. మీరు చూసారు, దాదాపుగా మన ప్యానెల్లో ఉన్న వాళ్ళే ఆల్రెడీ అక్కడ వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏకంగా అమ్మవారి విగ్రహాన్ని ఆటోలో తరలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఏం జరిగింది అసలు? ఎమ్మెల్యే కాలనీ, అది అకింపేట విలేజ్ సంబంధించిన వ్యవహారము. 102/1 సర్వే నెంబర్ లో దాదాపు 20 నుంచి 30 ఏళ్ల నుంచి దాదాపు 10 కోట్లు ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సంబంధించింది. అయితే అది మే 5వ తారీఖు రోజు అధికారులందరూ కూడా ల్యాండ్ ని పరిశీలించడం జరిగింది. ఆ ల్యాండ్ ని పరిశీలించిన తర్వాతనే మొత్తం కూడా మే 5 నుంచి 22 దాకా మొత్తం ల్యాండ్ ఇచ్చేసి మొత్తం కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి ఇవాళ మొత్తం కూడా ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ ఆధీనం తీసుకొని ఫెన్సింగ్ వేసినప్పుడు కూడా అక్కడ ఎలాంటి గుడి కానీ ఎక్కడ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కూడా కనపడలేదండి. దాని తర్వాత ఫెన్సింగ్ వేసిన తర్వాత మొత్తం కూడా రాత్రే కొంత సంబంధించిన వాళ్ళు వచ్చి దాన్ని ఒక ఫెన్సింగ్ విరగొట్టి, అంటే ట్రెస్ పాస్ అయ్యి మరి ఫెన్సింగ్ పగలగొట్టి గోడను కూలగొట్టి రాత్రే ఒక చిన్న గుడి లాంటిది అక్కడ ఉన్నటువంటి బోనాలకు సంబంధించి ఒక క్రియేట్ చేసి దీన్ని ఒక డైవర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. నేను అంటా ఉన్నాను, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బోనాల పండుగ. ఈ బోనాల పండుగకు 20 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసి గత పాలకులు లేని విధంగా అట్టాసంగా తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ ప్రజలు గౌరవపడేలా ఇవాళ ఈ ప్రభుత్వం పెద్దగా అందరు కూడా మీ అందరికీ గుడి లేదంటారండి, ఆడ గుడి లేదంటారు. నేను మాట్లాడుతున్నానండి, ప్రవీణ్ గారు ఒకసారి కంప్లీట్ అయిపోతే అవకాశం ఇస్తా. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం.
ఇవాళ గుడి లేదని చెప్తున్నారు. అసలు మొత్తానికి అబద్ధం చెప్తే ప్రవీణ్ గారు 80 సంవత్సరాల నుంచి ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. రేపు రండి. 80 సంవత్సరాల నుంచి ఉంది. మేము ప్రూఫ్స్ ఇస్తాం అక్కడ. నేను ఒక నిమిషం గుడి లేదని చెప్తారు. 30 సంవత్సరాల కింద మీరు ల్యాండ్ లో వేశారంటున్నారు. 80 సంవత్సరాల నుంచి ప్రవీణ్ గారు కళ్యాణ్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనిచ్చి మనం మాట్లాడదాం. ఆయన కంప్లీట్ చేయనిచ్చి మనం మాట్లాడదాం. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ రేపు రా, నువ్వు రా. ప్రవీణ్ గారు మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం ప్రవీణ్ గారు ప్లీజ్ దయాకర్ గారు కంటిన్యూ. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రతిబింబించేటట్లు బోనాల పండుగ వైభోగాన్ని నిర్వహించింది. అక్కడికి వచ్చినటువంటి పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి అనేక మంది ప్రభుత్వం యొక్క చేసినటువంటి ఏర్పాట్లను అందరూ పార్టీలకు అతీతంగా ప్రశంసించారు. ఇది చాలా గొప్పగా చేశారు. ఎక్కడ ఓకే దయాకర్ గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. దయాకర్ గారు నాదే క్వశ్చన్ నేనే అడుగుతున్నా. దయాకర్ గారు స్ట్రైట్ క్వశ్చన్ మీకు. దయాకర్ గారు నేనే అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు. ఓకే గతంలో అక్కడ ఆలయం లేదంటున్నారు దయాకర్ గారు. గతంలో అక్కడ ఆలయం ఒక్క నిమిషం నా క్వశ్చన్ వినండి దయాకర్ గారు. గతంలో అక్కడ ఆలయం లేదంటున్నారు. ఇప్పుడు సహజంగా ఏదో కట్టే ప్రయత్నం చేశారంటున్నారు. ఓకే మీరు అన్నదే నిజం అనుకుందాం. కానీ ఆ తరహా కూల్చివేత కరెక్టే? బుల్డోజర్లు తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్నదో నిర్మించబడిందో గతంలో ఉన్నదో అంటే ఒక దేవాలయాన్ని ఆల్రెడీ అక్కడ అమ్మవారు ఉండగా ఆ దేవాలయాన్ని ఆ రకంగా కూల్చి లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళడం కరెక్టా? ఒక్క నిమిషం ప్లీజ్ ఆయన ఆన్సర్ వినండి. దగ్గర గారు కంటిన్యూ. మీరు రండి. అరే మీరు నా సవాల్ స్వీకరించండి. రేపు రండి. బ్రదర్ నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడతారు. ప్రవీణ్ గారు ప్లీజ్. అరే అబద్ధాలు నన్ను మాట్లాడి ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ఎవరికేం అర్థం కాదు. ప్రవీణ్ గారు దయాకర్ గారు ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. మీరొక్కరు కాదండి, అక్కడ అధికారులు, కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా చుట్టూ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ వేసి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా లేదు. ఫెన్సింగ్ వేసి గోడ పెట్టిన దాన్ని రాత్రికి రాత్రే కూలగొట్టి కొందరు కావాలని దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది. ఇవాళ అధికారులు సీసీ ఫుటేజ్ లో రికార్డులు అయినాయి. అక్కడికి వచ్చినటువంటి ట్రెస్ పాస్ అయిన వాళ్ళ మొత్తం కూడా వివరాలు కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవాళ మంత్రి గారు కూడా దాన్ని ప్రెస్ మీట్ పెట్టారు. చాలా సంవత్సరాల తరబడి కోర్టులో ఉండి ఇవాళ ప్రభుత్వం ల్యాండ్ కాపాడినటువంటి పరిస్థితి. కొందరు ఇదే విషయం మీద ప్రియా చౌదరి గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే మీకు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే ఒక్కసారి పాయింట్ వినండి. ప్రియా చౌదరి గారు ఈ రూపంలో దీన్ని తీసుకొచ్చి ఒక బదనాం చేసే ప్రయత్నం జరుగుతుంది. రజాకార్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రజాకార్ ప్రభుత్వం రజాకారులాగి వాళ్ళ ఆమె దౌర్జన్యం చేశారు. బోనం ఎత్తుకునే అదృష్టం ఆడపిల్లలకి వైభవంగా నిర్వహించినటువంటి ఘనత ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ప్రవీణ్ గారు, కళ్యాణ్ గారు, దయాకర్ గారు ఒక్క నిమిషం 1 to 1 అవ్వద్దు. 1 to 1 అయితే ఎవరికి ఏం అర్థం కాదు. ప్లీజ్ ప్రవీణ్ గారు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ ప్రవీణ్ గారు అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ప్రవీణ్ గారు అర్థం చేసుకోవాలి. అక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. దయాకర్ గారు ప్లీజ్ 1 minute దయాకర్ గారు 1 minute ప్లీజ్ మాట్లాడుతున్నా. ప్లీజ్ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం 1 to 1 అవుతాం. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం వదిలేండి. 5 నిమిషాలు ఆయన చెప్పనివ్వండి. ప్రవీణ్ గారు ప్రియా చౌదరి గారు కంటిన్యూ. ఆయన ఏం మాట్లాడుతున్నారండి? మే 5వ తారీఖున దయాకర్ గారు మే 5వ తారీఖున అన్ని సర్వే చేసి చుట్టూ మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ వేశారు. అదే కదా మీరు మాట్లాడుతున్నారు? మే 5వ తారీఖు నుంచి మొత్తం చుట్టూ తిరిగి అధికారులు కూడా చుట్టూ తిరిగి కలెక్టర్ గారు ఫెన్సింగ్ సర్వే చేశారు. అక్కడ ఏది లేదని తేల్చారు. అవన్నీ బాగుంది. రాత్రికి రాత్రి ఏమన్నారు? గోడ బద్దలు కొట్టుకుని వచ్చారు. ఏమండి ఒక స్లాబ్ వేయడానికి రిలీజ్ చేయండి సార్, రిలీజ్ చేయండి. మేము కూడా అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో రిలీజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఆ గుంతను పూడవడానికి కనీసం 200 ట్యాంకర్ ట్రక్కులతోటి మట్టి తోలించినప్పుడు ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకున్నారా? సీసీటీవీ ఫుటేజ్ లో లేవు. ఇంకొకటి స్లాబ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం స్లాబ్ వేయడానికి 20 feet అయినా 20 into 20 feet అయినా సరే వేయడానికి ఎంత టైం పడుతుంది? ఓవర్ నైట్ స్లాబ్ వేయడం ఈజ్ ఇట్ పాసిబుల్? అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ జాతర జరిగింది. ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు, అంతా చేశారు.
ఇదంతా ఒక ప్రైవేటు వ్యక్తులు పడినటువంటి కుట్ర ఇది. కాదు సార్, ప్రైవేటు వ్యక్తులు సార్ ఒక్క మాట అండి, ఒక్క విషయం జూలై మీరు 22 మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదండి. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఎందుకంటే నేను ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద పబ్లిక్. మీరు పబ్లిక్ కి సమాధానం చెప్పండి సార్, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, పబ్లిక్ కి సమాధానం మీరు ఒక అడ్వకేట్ మీకు ఒక అడ్వకేట్ గా నేను అంటా ఉన్నాను, మీకు ఇదే ఇష్యూ కనపడ్డదా అండి? తెలంగాణ ఇదే ఇష్యూ కనపడింది మాకు, ఇదే ఇష్యూ ఇప్పుడు నడుస్తున్నది కూడా ఇదే ఇష్యూ, మాకు ఇదే ఇష్యూ కనపడింది. ఈ ఇష్యూ మీద మాట్లాడండి. దయాకర్ గారు, దానం నాగేంద్ర గారు, మాట్లాడితే యాజ్ ఎ జర్నలిస్ట్ నేను మాట్లాడాల్సి వస్తుంది, యాజ్ ఎ ఉమెన్ నేను మాట్లాడాల్సి వస్తుంది, యాజ్ ఎ పబ్లిక్ నేను మాట్లాడాల్సి వస్తుంది. మనతో పాటు డిబేట్ లో ప్రత్యక్ష సాక్షి ఈ వ్యవహారంలో పోలీస్ స్టేషన్ లో పోలీసుల చేత అరెస్ట్ కాబడినటువంటి నేహా అనేటటువంటి ఒక మహిళ అందుబాటులోకి వచ్చారు. నేహా గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నేహా గారు, ఈ అమ్మాయిని ఏం చేశారు? ఒక నిమిషం కళ్యాణి గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. నేహా గారు మ్యూట్ లోనే ఉన్నారు. నేహా గారు మీ వాయిస్ రావట్లేదు, మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నేహా గారు ఇప్పుడు ఓకే, క్లియర్ గా ఉంది. అసలు ఏంటి ఈ పెద్దమ్మ తల్లి గుడి వ్యవహారంలో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, అలాగే మిమ్మల్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది అసలు ఈ గుడి వ్యవహారం వెనకాల? గుడి గురించి కాదు, ముందు నుంచి ప్లీజ్ చెప్పమ్మా. నేను హిందూ ధర్మం గురించి మన ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీస్తుంటా, అయితే అందులో ఏమైందో తెలియదు, ఎవరు కేసు కూడా పెట్టలేదు, జస్ట్ చీఫీకి ట్యాగ్ చేసినందుకు టొమాటో వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సండే రోజు బోనాలు రోజు 12:30కి నన్ను అరెస్ట్ చేసి నైట్ 9 o'clock కి రిమాండ్ కి తీసుకుపోవడం జరిగింది. కళ్యాణ్ అక్కయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నన్ను కాపాడడం జరిగింది. ఇది ఒక 2 minutes మీరు పర్మిషన్ ఇస్తే 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాదు, నేను ఒక విషయం అండి, నేను ఈ విషయంలో ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తాను. ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందండి? రజాకార్ ప్రభుత్వం అనడానికి ఇదొక నిదర్శనం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి ఒక ఆడపిల్లని, బోనం ఎత్తుకునే ఆడపిల్లని పండగ రోజు తీసుకెళ్లి 12 గంటలకు ఎత్తేసి రాత్రి 9 గంటలకి డైరెక్ట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తున్నారు. అక్కడ జడ్జి గారు అందరూ కూడా 20,000 కన్నా వేయకూడదు, ఇది 50,000 అమ్మాయితో కట్టించారు. ఒక్క నిమిషం నేహా, ఒక్క నిమిషం ఆగు. ఈ అమ్మాయి మాట్లాడింది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడింది. ఎందుకు? హిందుత్వం గురించి మాట్లాడితే ఈ అమ్మాయిని బెదిరించి 50,000 కట్టుకో, అమ్మాయికి తినడానికి తిండి లేని పిల్లని 50,000 కట్టించారు. మేము రాత్రి 1 గంట వరకు అక్కడే తిరిగి ఆ పిల్లని మేము తీసుకొచ్చి మేము ఇప్పుడు కానీ రిమాండ్ తీసుకెళ్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత రజాకార్ ప్రభుత్వం కాకపోతే ఆడపిల్లని, చిన్న పిల్లని సరే మాట్లాడితే మందలించి వదిలేయాలి కానీ అరెస్ట్ చేస్తారా? ఇంత ఘోరమా? ఇంకా అంతేకాకుండా ఇదే దానం నాగేంద్ర, ఆయన చెప్తున్నారు ప్రభాకర్ గారు, మీ ఎమ్మెల్యే అండి, మీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు ఎప్పుడు గుళ్ళు ల్యాండ్ల మీద కన్నులు వేస్తాడు ఆయన. అక్కడ మన ఏమంటారు సోమాజిగూడ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఇదే గవర్నమెంట్ ల్యాండ్ బరియల్ గ్రౌండ్ కి ముస్లింస్ కి ఇవ్వడానికి ఆయన ఎందుకు మాట ఇచ్చి చేసిండు? దానికి కోర్టుకెళ్ళి తెచ్చాం, మేము హిందువులం, మేము తెచ్చుకున్నాం. ప్రతి దగ్గర ఇట్లా గుళ్ళు గోపురాల మీద మీరు కబ్జాలు పెడతారు, మీరు చేస్తారు, మీరు అన్ని చేస్తారు, మా మీద పెడుతున్నారు తిరిగి మాటలు. మీ ప్రభుత్వం కాదా అది? ఆయన మీ ఎమ్మెల్యే కాదా? మీ దానం నాగేంద్ర గారు చేసింది కళ్ళ ముందు కనిపించట్లేదా? మరి వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించరు? మేము కావాలని చేస్తున్నామా? దానం నాగేంద్ర గారు అయ్యప్ప స్వామి గుడి టెంపుల్లో మొత్తం పెద్ద ల్యాండ్ ని తీసి మొత్తం వాళ్ళకి ఇస్తానని ఎట్లా మాటిస్తాడు? మాకైతే మాత్రం 2 లక్షలు కట్టాలా గజానికి? అంటే హిందువులు అంత చేతకానాలుగా ఉన్నారా? 2 లక్షలు గజానికి కట్టి 2 కోట్లు కట్టాలా? నేహా గారు ఏదో మాట్లాడతారు, నేహా గారు మాట్లాడిన తర్వాత నేను మీకు అవకాశం ఇస్తాను. నేహా గారు కంటిన్యూ. ఇప్పుడు నన్ను ప్రతి సోమవారం శుక్రవారం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను సైన్ పెట్టి రావాలి, ఇట్లా నన్ను కుక్క లెక్క తిప్పుతున్నారు. నేను పిఎస్ లో కేసు ఫైల్ చేయడానికి వెళ్తే కేసు ఎవరు తీసుకుంటలేరు, నన్ను గలీజ్ గా ఇన్స్టాగ్రామ్ లో మాఫింగ్ చేస్తున్నారు, పెట్టిస్తున్నారు. దానివల్ల నేను పిఎస్ లో కేసు పెట్టడానికి పోతే నన్ను పిఎస్ ఇవ్వడం తప్ప నా మీద కేసు ఎట్లాంటి తీసుకుంటారు. అమ్మాయి ఏమైనా తీవ్రవాద అండి? అమ్మాయి రోజు వెళ్ళి పెట్టాలంట 20,000 రూపాయలు చికోటి ప్రవీణ్ గారు ఇచ్చారండి అమ్మాయికి. దయాకర్ గారు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి, ఇన్స్టాగ్రామ్ లో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ లో ప్రొడ్యూస్ చేశారు. ఇదంతా కరెక్ట్ గా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు తనను కొంతమంది బెదిరిస్తున్నారు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే మాత్రం పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదని ఆమె స్వయంగా మీకు లైవ్ లోనే
ప్రభుత్వమే చెప్తుంది. ఏం చెప్తారు? ఎందుకు తీసుకోవట్లేదు మీ ప్రభుత్వంలో పోలీసులు? ఎందుకు కంప్లైంట్ తీసుకోవాలి? ఇప్పుడు ఒక పోరాటానికి గాని విమర్శలకు కూడా ఒక అద్దు ఉంటదండి. మనం ఒక పోరాటానికి గాని విమర్శలకు గాని ఒక అద్దు ఉంటది. మనం పోరాటం చేసేటప్పుడు ప్రభుత్వ ఆస్తులకు గాని ప్రజలకు గాని ఎక్కడ కూడా ఆటంకం లేకుండా గానీ మన యొక్క భావ స్వేచ్ఛను గాని మన యొక్క ఆలోచన గాని ఎక్కడైనా పంచుకోవచ్చు. కానీ దాన్ని చేసే విధానంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు శాంతి భద్రతలకు గాని ఇంకో దానికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నేను దాని ఓకే నేను చెప్తా వినండి. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ అయిపోయినాడు. ప్లీజ్ ప్రవీణ్ గారు నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం చేసి దాన్ని ఒక తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ప్రాపగాండ చేస్తున్నప్పుడు పోలీసు లాగా చూస్తారు. దాంట్లో తప్పే ఉందండి నేను అనేది. దయాకర్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి సార్. ఒక ఆడపిల్లని కోర్టులో ప్రవీణ్ గారు ఒక్క నిమిషం, ప్రవీణ్ గారు ఒక్క నిమిషం మీరు వినండి. ఇప్పుడు దయాకర్ గారితో నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరన్నా మనోభావాలు కించబడితే కేసు పెడతా అంటున్నారు కదా మీరు. దయాకర్ గారు చెప్పండి. మనోభావాలు కించబడిస్తే కేసు పెడతా అంటున్నారు. మొన్న ప్రియా చౌదరి గారు ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్ లా ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఆంధ్ర ఒక పాస్టర్ గారు మల్లెపూలు పెట్టుకున్న స్త్రీ బజార్ది అని చెప్పి కామెంట్ చేసినారు. దాని మీద ప్రియా చౌదరి గారు స్పందించి కంప్లైంట్ ఇస్తే ప్రియా చౌదరి గారి మీద అబ్యూజ్ వీడియోస్ పెడితే పంజగుట్ట పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే సిఐ నెల్లంబాబు అయింది. ఇప్పటి వరకు కేసు పెట్టలే. మొన్న నేను ఫోన్ చేసి గట్టిగా అడిగితే లీగల్ ఒపీనియన్ కి ఇచ్చిన అంటే ఒక నెలన్నర పడుతుంది ఆ లీగల్ ఒపీనియన్. హిందువుల మనోభావాలు గించబరచలే. హిందూ మహిళలని వాడు ఏమన్నాడు? హిందూ మహిళలని మల్లెపూలు పెట్టుకుంటే బజార్ అని అన్నాడు. మరి నువ్వు యాజ్ ఏ హిందూ నువ్వేం మాట్లాడతావు? ఇప్పుడు దయాకర్ గారు చెప్పండి. తప్పు చేసిన వారు ఎవరైనా కూడా మీ ప్రభుత్వం ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదండి? ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు? మీరు ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నాం. మాకు చేతకాక కూర్చోలేదండి. మేము ఎలా చేయాలో మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలేంటో మేము చెప్పదలుచుకున్నాం. హిందూ స్త్రీకి మీరు ఇచ్చే గౌరవం ఏంటో చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రజలకే ఇవాళ గౌరవం మహిళల్లో పోరాటం వచ్చినప్పుడు మహిళలకు పెద్ద ఎత్తున మనం గౌరవం ఇచ్చినాం. సీటీలు పెంచగలిగినాం. డ్రగ్స్ రహిత సమాజానికి ఇది పోలీసు మహిళలకు ఎక్కడ అన్యాయం ప్రాణాలని ఇస్తాం అమ్మవారి కోసం. మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. ప్రత్యేకత తెలుసమ్మా. మీ పండగలు నువ్వు ఎంత మంచిగా చేస్తావో, నువ్వు ఎంత ప్రాపర్ హిందువో కనబడుతుంది ద్వారా కనబడితేనే ఉన్నది. మీరు చెప్పమాకండి. మీరు వీళ్ళ మంత్రి ఏమంటాడు? ఖమ్మం మంత్రి, వీళ్ళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటారు? కాంగ్రెస్ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను జవాబు చెప్తానండి. అంటే హిందువులు ప్రవీణ్ గారు ఒక్క నిమిషం. దయాకర్ గారు మనం కంప్లీట్ గా డివైడ్ అవుతున్నాం. ఒకసారి నా క్వశ్చన్ వినాలి. దయాకర్ గారు ఒకసారి నా క్వశ్చన్ వినాలి. మరోసారి బంజారా హిల్స్ పెద్దంతల గుడి విషయానికి వస్తే, ఈ గుడి విషయంలో 2 క్వశ్చన్స్ ప్రభుత్వం మీద రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకటి, పెద్దమ్మ గుడి మాత్రమే ఎందుకు తొలగించారు? వై? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా రహదారుల మీద కూడా, ఈవెన్ రహదారుల మీద కూడా ఆ మతం ఈ మతం అని లేకుండా అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు ఉన్నటువంటి పరిస్థితి. అవేవి కూడా తొలగించకుండా, ఎందుకంటే రహదారులన్నీ కూడా ప్రభుత్వ స్థలాలే, అవేవి కూడా తొలగించకుండా కేవలం ఈ 12 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి మీద మాత్రమే ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. 2, సేమ్ ఎలా అయితే హెచ్సియు భూముల్లో ఉన్నటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాలనుకుందో, అలాగే ప్రస్తుతం ఈ 12 ఎకరాలు కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టాలనుకుంటుంది. అందుకోసమే ప్రస్తుతం అక్కడ గుడి ఉంటే 1 ఎకరం స్థలం పోతుంది కాబట్టి తొలగించారనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణ. ఈ రెండింటికి సమాధానం ప్లీజ్. ఇవాళ అసలు జీ తెలుగు న్యూస్ లో మాట్లాడే మన సోదరులు కావచ్చు, మన కళ్యాణి గారు కావచ్చు, ఇంకా అడ్వకేట్ గారు కావచ్చు, నేను అందరికి చెప్తా ఉన్నాను, అక్కడ గుడి అనే ఆనవాలే లేదు. గుడిని క్రియేట్ చేసి
కొందరు దీన్ని ఒక తప్పుదోవ పట్టించి కొందరు దీని పేరు మీద అరే నేను మాట్లాడుతున్నాను కాదండి. క్రియేట్ చేయలేదండి. నో క్రియేషన్. ఇది 80 సంవత్సరాలుగా ఉంది. గొల్ల కురుమలు చేస్తున్నారు 80 సంవత్సరాలుగా గుడి. గొల్ల కురుమలు చేస్తున్నారు. మేము ఇస్తాం. గొల్ల కురుమలు చేస్తున్నారు 80 సంవత్సరాల నుంచి గుడి ఉంది అమ్మవారిది. కమింగ్ టు ద పాయింట్. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇవ్వాలి ప్లీజ్. ప్లీజ్ ప్రవీణ్ గారు మీరు ఒక్క పాయింట్ తో ఆయన దగ్గర ఆన్సర్ తీసుకోకుండా మీరు చేస్తున్నారు. ఆయన దగ్గర కంప్లీట్ గా ఆన్సర్ తీసుకున్నాం. మనం డీవియేట్ అవ్వద్దు ప్లీజ్. దయాకర్ గారు ప్లీజ్, నేను అడిగిన 2 క్వశ్చన్ కి ఆన్సర్ ప్లీజ్. నేను చెప్పడానికి సిద్ధం. కంటిన్యూ. మేము మాట్లాడు చెప్పండి. లేని గుడిని సృష్టించి దాన్ని ఒక రాజకీయం చేయాలనే ఆలోచనతో కొందరు కుట్రదారులు, ప్రైవేట్ వ్యక్తులు అందరు దాంట్లో కుట్రదారులు అయ్యారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. అందరి సమక్షంలో చుట్టూ ఫెన్సింగ్ వేశారు. మీరు అంటా ఉన్నారు హెచ్సియు భూముల విషయంలో. హెచ్సియు భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కోసం, యువత ఉద్యోగాల కోసం, తెలంగాణ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ తెలంగాణ కోసం అంటే ఈ 12 ఎకరాలు కూడా అమ్మాలని మీరు డెసిషన్ తీసుకున్నారు నిజమా? ఈ 12 ఎకరాలు అమ్మాలనుకోవడం నిజమా? కాదండి, ఫ్యూచర్ తెలంగాణ కోసం అందరి స్థలాలు అందరూ అమ్మేసేటట్టున్నారే. తెలంగాణ కోసం అమ్ముతారా అంటే ఫ్యూచర్ తెలంగాణ కోసం. ఆయన మాట్లాడేవాళ్ళు దయచేసి ప్లీజ్. ఏం లాజిక్ ఏముందండి ఆయన మాట్లాడడానికి? క్వశ్చన్ నెంబర్ 1 అక్కడ అసలు గుడే లేదు అంటున్నారు. అలాగే ఒక్క నిమిషం దయాకర్ గారు అక్కడ అసలు గుడే లేదు, క్రియేట్ చేశారు, అందుకే తొలగించామంటున్నారు. కానీ నిజంగానే ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వానికి చెందినటువంటి రోడ్ల మీద ఉన్నటువంటి మిగిలిన ప్రార్థనా సంస్థల సంగతి ఏంటి అదే అడుగుతున్నారు. పెద్దమ్మ తల్లి గుడి తొలగించినట్టే ఏమున్నాయో, మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, రోడ్ల మీద అడ్డంగా ఉన్నవి లేదంటే ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవన్నీ కూడా తొలగించాలని కోరుతున్నారు. తొలగిస్తారా? ఆ దమ్ము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? నేననేది గుడి అనేది ఒక భక్తి అండి. అనేక మంది ప్రజలు అరే విషయం చెప్పింది మనం గుడికి ఒక ప్రశాంతత వాతావరణంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ట్రాఫిక్ గానీ ఎక్కడ కూడా శాంతి పద్ధతులకు ఇబ్బంది లేకుండా గుడ్లు మనం ఏర్పాటు ఉంటాయి. గుడి అనేది ఎప్పుడు కూడా ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఆయన మాట్లాడేవాళ్ళు ప్లీజ్. దయాకర్ గారు కంటిన్యూ. కొన్ని గుడులు ఆల్రెడీ రహదారుల మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉప్పులు వెళ్తుంటే ఒక ఆంజనేయ స్వామి గుడి ఆల్రెడీ నిర్మాణం జరిగింది, ఒకటి పెద్ద ఎత్తునుంది, దాన్ని అందరు గౌరవించుకుంటారు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దాన్ని ఉన్నటువంటి అది గౌరవించుకుంటారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా గానీ ఎక్కడ కూడా మనం భక్తిని ప్రజలకు దగ్గరగా ఉంచేటట్లు, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్లు నేను అనేది. ఇవాళ పెద్దమ్మ తల్లి టెంపుల్ ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదండి. ఇవాళ కోట్లాది మంది ప్రజలు పెద్దమ్మ తల్లి జూబిలీస్ పెద్దమ్మ తల్లి గుడిని దర్శించుకోవట్లేదండి. కాంగ్రెస్ పార్టీ కాదండి. పి జనార్దన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ మాట్లాడితే అక్కడున్న పెద్దమ్మ తల్లి ఆ రోజు గుట్టల్లో కొండల్లో ఉంది. ఆ పెద్దమ్మ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు ఆయన జనాల మధ్య. ఎక్కువ మాట్లాడడానికి చరిత్రలు మేము బయటకు తీస్తాం. మీరు హిందువుల పేరుతోని కొందరికి ఓకాలత పుచ్చుకొని అలా కాదు దయాకర్ గారు మీరు అన్న దాంట్లోంచి తీసుకుంటున్నా. దయాకర్ గారు నా క్వశ్చన్ వినాలి. మీరు చెప్పినటువంటి ఆన్సర్ నుంచే తీసుకుంటున్నా. మీరు ఒక మంచి మాట చెప్పారు, ఎవరికి ఇబ్బంది లేనంత వరకు రోడ్డు మీద ఉన్నా, ఇంకో చోట ఉన్నా అది ఏ తరహా ప్రార్థనా స్థలం అయినా పర్లేదు అంటూ మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంతే కదండి? కరెక్టే కదా? అదే అంశాన్ని కానీ 12 ఎకరాల్లో ఎవరికి ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు ఈ 12 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి ఎవరికి అడ్డొచ్చింది? దేనికి అడ్డొచ్చింది? ప్రభుత్వం అమ్ముకోవడానికి అడ్డొచ్చిందా? ఎవరైనా కబ్జా చేయడానికి అడ్డొచ్చిందా? దేనికి అడ్డొచ్చింది? ఇప్పుడు తొలగించారు. అదొక 20-30 ఏళ్లుగా కోట్లల్లో ప్రభుత్వ ల్యాండ్ ని గెలిపించుకొని అది ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఫెన్షన్ వేశారు.
అసలు అధికారులు పెన్షన్ వేసేటప్పుడు కానీ లేని గుడిని సృష్టించినప్పుడు గుడి ఎక్కడ ఉంటదండి అక్కడ? ఏమండి? మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతున్నాను సార్, అది స్లాబ్ వేసేటప్పుడు, లేని గుడి సృష్టించేటప్పుడు, పునాదులు వేసేటప్పుడు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళింది? పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? మీ ఎంఆర్ఓ గారు ఎక్కడికి వెళ్ళారు? కలెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఇచ్చేటప్పుడు ఏం చేశారండి? సడన్ గా అందరూ సర్వే చేసే కదా. అరే సర్వే చేసే కదండి ఫెన్సింగ్ రైట్ విజయశత్రి గారు కంటిన్యూ. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు సోదరిమణులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. మీరు అట్లా నవ్వితే ఎలా చెప్పండి? నవ్వకూడదమ్మా. నవ్వడం కాదు, మీ అమాయకత్వాన్ని చూసి నవ్వుతున్నాం సార్. మేమంతా పిచ్చోళ్ళని చేసి మాట్లాడుతున్నారు కదా. మీకు అక్కడ ముత్యాలమ్మ గుడిందని నాడు పిచ్చోడు, ఇంకొకళ్ళు పిచ్చోళ్ళు, మేము ఈ గుడి కోసం పోయినందుకు పిచ్చోళ్ళు. అందుకని మీ పిచ్చి వస్తుంది. వాల్యూబుల్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా సార్? మేము నవ్వుతున్నామని అంటున్నారు. నిజం చెప్తున్నానండి, ఎంత మనోభావాలు రగిలి ఉన్నాయో మీకేం తెలుసు సార్? మీకేం తెలుసు అండి? మేము నవ్వట్లేదు సార్. ఏడిస్తే కెమెరాల ముందు ఏడిస్తే కెమెరాలు కూడా ఏడుస్తాయని చెప్పి నవ్వుతున్నాం. నవ్వడం అంటే పిచ్చితనం. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి ప్లీజ్. అయితే వాస్తవంగా ఏంటంటే, ఈ రోజు ఈ 18 నెలల ఈ పరిపాలన చూస్తా ఉంటే ఇది నిజంగా కూడా అందరూ గ్రహిస్తా ఉన్నారు, జనాలు కూడా తిరగబడతా ఉన్నారు. ఇది దయాకర్ గారు, మీ ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వానికి చెప్పండి, ఇది నరికివేతల ప్రభుత్వంగా, కూల్చివేతల ప్రభుత్వంగా, మాట తప్పిన ప్రభుత్వంగా, మడవ తిప్పిన ప్రభుత్వంగా ఈ రోజు పరిపాలన అందిస్తా ఉంటే ప్రజలు ఎటు పోవాలి? ఎవరిని అడగాలి? మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి రియలైజ్ చేసుకోండి. మీరు వచ్చింది ఎట్లా? మీరు వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతున్నది ఏంది? ఈరోజు మనకు మత సామరస్యత దెబ్బతిన్నది, కుల సామరస్యత దెబ్బతిన్నది, రాజకీయ సామరస్యత ఒక్కటి కాదు కదండి, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదండి మొత్తం. మరి అన్నప్పుడు ఏం కంట్రోల్ చేస్తా ఉన్నారు? ఈ రోజు వాళ్ళు సరే బాధతోటి ఒక వర్గం, అది మంచి జరిగిందా చెడు జరిగిందా, అక్కడ ఉండేనా లేకపోయినా అది పక్కకు పెట్టండి. మీరు ఇచ్చే సమాధానం అట్లనే ఉంటుందా ఒక అధికార ప్రతినిధిగా? ఈరోజు మీతోటి చెప్పడానికి వీలు కాకపోతే మేమేమంటున్నామంటే, మేము డిమాండ్ ఏం చేస్తా ఉన్నామంటే, మరి నిజ నిర్ధారణ కమిటీ, మరి అఖిల పక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేయండి, తెలిసిపోతుంది కదా ఎవరు తప్పు చేసిరు అనేది. లేదు, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ, మీరు ఒక జడ్జిని బట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, ఎవరు వద్దన్నారు. అంటే మేమేమంటున్నామంటే, అక్కడ తప్పు చేసింది ఎవరు, అది కావాలి ఫస్ట్ పాయింట్. రెండవది, మీరన్నట్టే అక్కడ గుడి నిర్మాణాన్ని కొత్త వాళ్ళు ఒక వర్గము పెట్టింది అంటున్నారు కదా. మీరు కంప్లైంట్ ఎందుకు చేయలే? మీరు సమాజానికి ఎందుకు చూపెట్టలే? మీరు చూపెట్టకుండా, చెప్పకుండా, రాత్రి అధికారం ఉండదని చెప్పి అధికార గణాన్ని మీరు ముందల పెట్టి ఈ రోజు ఎందుకు ఈ డ్రామా ఆడుతా ఉన్నారు? రెండవది, ఈ రోజు శివ గారు దీని వెనకాల ఉన్న కుట్రను మీకు నేను 2 నిమిషాల్లో తెలియజేస్తా. ఈ రోజు వచ్చే లోకల్ బాడీ ఎన్నికలున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికలలో శాంతి భద్రతలను కొల్లగొట్టి హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రిస్టియన్ల మధ్య కొట్లాట పెట్టడానికి ఈ రేవంత్ రెడ్డి గారు వెనకాల ఆట ఆడుతూ ఉన్నాడు. లేకపోతే ఏ హక్కు అధికారం ఉన్నదని చెప్పి ఒక గుడిని ఎట్లా తీసేస్తారు? నిజంగానే పెట్టిర్రే అనుకుందాం, దానికి ఒక ప్రొసీజర్ ఉంది కదా, ఆల్ పార్టీ ఉంది కదా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి కదా. శాంతి భద్రతలు ఒక్కసారి చేయి దాటిపోయినాయి అనుకో ఏమైతుంది? అక్కడ ప్రజలు చనిపోతారు, ఏ వర్గం ప్రజలన్నా చనిపోతారు కదా. మరి అది ఉండాలి కదా. నేను మాట్లాడొచ్చా? ప్రైవేట్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దయాకర్ గారు, అయితే దీంట్లో కుట్ర దాగి ఉంది అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ చేసే వాళ్ళే ఒక నిమిషం మధ్యలో మనం మాట్లాడి మనకి డిబేట్ అయిపోతుంది, అయిపోతుంది ప్లీజ్. ఇక్కడ అన్ని పార్టీల వాడు ఉన్నారు. నేను అదే ముచ్చట చెప్తా ఉన్నా. నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా, నేను ఒక పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి అయినా కూడా
నేను ఏ పార్టీకి కులానికి మతానికి చెందకుండా చెప్తా ఉన్నా, ఒక న్యూట్రల్ గా ఇంత పెద్ద కొట్లాట జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? హిందువులందరూ ఏం కావాలి? ఒక గుడిని ముట్టడిచ్చే అధికారులు ఎక్కడిది? ఈ రోజు శివ గారు క్లారిటీగా అడిగాడు, రోడ్ల మీద ఉన్నటువంటి మసీదులు ఎందుకు ముట్టలే అని అడుగుతా ఉన్నాడు ఆయన. దానికి జవాబు చెప్పండి. అట్లనే గ్రామాలల్లో యాడబోతా ఆడ కబ్జా, మైనారిటీ అనే వాళ్ళు ఏడబోతాడు. దాన్ని మీరు అడగాలి కదా, ఇప్పుడు అంబర్పేట వేసేటప్పుడు అక్కడ మీరు ఇద్దరికి కలిపి ఒక్కసారి ఆన్సర్ ఇద్దరు కానీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వస్తున్నా విజయ. ఈ విధంగా అన్ని మతాలకు సమానంగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వము ఒక మతాన్ని ఎత్తుకొని, ఒక కులాన్ని ఎత్తుకొని, ఇంకొక మతాన్ని తక్కువ చేస్తూ, ఇంకొక మతాన్ని అవమానపరుస్తూ, ఇంకొక కులాన్ని అవమానపరుస్తూ ప్రవీణ్ గారు, చిక్కుడు ప్రవీణ్ గారు కంటిన్యూ. రైట్, ఓకే విజయరావు గారు, ఒక నిమిషం, కళ్యాణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రవీణ్ గారు కంటిన్యూ. గుర్తుపెట్టుకోండి, మతం కాదు ధర్మం, హిందూ ధర్మం. ప్రవీణ్ గారు కంటిన్యూ. పట్టట్లేదు. దయాకర్ గారిని అడుగుతున్నా ఒకటి స్ట్రైట్ గా, ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో తెలుసా అండి మీకు? ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసా దయాకర్ గారు? ఎక్కడుందండి? అక్కింపేట విలేజ్ లో ఉంది. సర్వే 102 సర్వే నెంబర్ లో. అది ఎక్కడుంది? నువ్వు అంత చెప్తున్నారు కదా, ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పగలుగుతారా నాకు? బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉందండి. మీరు పోయిరా సైట్ కి? లొకేషన్ పోయిరా మీరు? నేను వెళ్ళలేదండి. మరి మీరు ఏ ఆనవాళ్ళు లేవని చెప్తున్నారు? మేము పోయినాము. నేను, కళ్యాణి గారు, మా లంకల్ దీపక్ రెడ్డి గారు, ఇంకా ఇద్దరు లోకల్ బస్తీ వాసులు, వెల్ ఎడ్యుకేటెడ్, అందరం కలిసి పోలీసుల సమక్షంలోనే వెళ్ళడం జరిగింది. మీరు రేపు వస్తా అంటే నేను కూడా వస్తా. మీకు అక్కడ ఆలయ మొత్తం ఆనవాళ్లు చూపిస్తాము. అసలు గుడి ఎంత సైజు ఉందో మీకు ఐడియా ఉందా? అక్కడ గుడి ఏం కూలగొట్టిరో అన్న ఐడియా ఉందా మీకు? కనీసం ఐడియా ఉందా? అడుగుతుంటే చెప్పరేందండి? అధికారులు ప్రాథమికంగా నేను చెప్పింది ఏం కూలగొట్టిరో ఐడియా ఉందా అని అడుగుతున్నా. ఏం కూలగొట్టిరో మీరు వచ్చారు కదా, వకాల్తా తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు కదా, గుడి ఏం కూలగొట్టిరో మీకు ఐడియా ఉందా అని అడుగుతున్నా. అంత ముందుకు గుడే లేదంటుంటే గుడి కూలగొట్టి అదే ఇప్పుడు ఏం కూలగొట్టిరు మరి అదే అడుగుతున్నా. గుడి లేదు, కూలగొట్టింది ఏంది? అది రేకులేశారు ఒక రాత్రికి గుర్తుపెట్టుకోండి. అందరూ ఒక్కసారి కాదు. నువ్వు అంటే 20 కోట్లు ఇచ్చి 20 గుళ్ళు కూడా కొట్టిరు. మీరు ఏం మాట్లాడతారు? మీరు మళ్ళీ ఒక హిందూ అయ్యి మాట్లాడుతున్నారు. మీకు నాలెడ్జే లేదు. డిబేట్ లో వచ్చారు మీరు, నాలెడ్జే లేదు. నీకు ఇదే పని ఎక్కడ నీ గుళ్ళ పేరు మీద రాజకీయమా? నీకు ఇదే రాజకీయమా? నీకు తెలంగాణ డెవలప్మెంట్ మీరు ఎప్పుడంటే గుళ్ళ దగ్గర చిక్కోటి ప్రవీణ్ గారు హిందువుల సంక్షేమం గుళ్ళ దగ్గర రాజకీయం ఇదేనా? తెలంగాణ నేను ఫస్ట్ హిందువాదినే. ప్రవీణ్ గారు వేస్తుంది. నువ్వు రోజు ఒక హిందూ ద్రోహంగా వెళ్ళిపోతావు దయాకర్ గారు. మీరు ఒక హిందూ ద్రోహంగా వెళ్ళిపోతారు. ఎంతకంటే ఘోరమైన అబద్ధాలు. మేము అన్ని సాంప్రదాయాలు గౌరవిస్తాం, అన్ని సాంప్రదాయాలు గౌరవిస్తాం. అలాగే దయాకర్ గారు, ప్రవీణ్ గారు, అలాగే దయాకర్ గారు, చిక్కోటి ప్రవీణ్ గారు, అలాగే మన ప్యానలిస్టులు అంతా కూడా రేపు మీకు అక్కడ తీసుకెళ్ళిన అనుభవాలు చూపిస్తా ఉంటున్నారు. వెళ్తారా? ఒక నిమిషం విజయరావు గారు, ఒక నిమిషం. చిక్కోటి ప్రవీణ్ గారు, మన ప్యానలిస్ట్ అయినటువంటి కళ్యాణి గారు, మిగిలిన అందరూ కూడా మిమ్మల్ని తీసుకొని స్వయంగా గుడి ఆనవాలు చూపిస్తా ఉంటున్నారు. వెళ్తారా? దయాకర్ గారు ప్లీజ్. ఇప్పుడు చికోడు ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాటి దగ్గరే తన మీడియాలో రావాలి హిందూ పేరుతోనే
తన రాజకీయం తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. మాట్లాడకండి, చాలా చాలా బ్లైండ్ గా దయాకర్ గారు మీకు డైరెక్ట్ క్వశ్చన్, మీ మినిస్టర్ కొండా సురేఖ గారు బోనం ఎందుకు ఎత్తారు? మరి అది యాక్టింగా? అది యాక్టింగా? హిందూగా యాక్టింగ్ చేశారు ఆవిడ. మరి ఆవిడ ఏ మినిస్టర్ అండి? దేవాదాయ శాఖ మినిస్టర్. ఎవరండి స్పందించాలి? మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని మొక్కలు మొక్కాడండి? మరి అవన్నీ యాక్టింగా? మీరందరూ చేస్తుంది హిందూ యాక్టింగా? మేము యాక్టింగ్ కాదు, మేము కట్టని హిందువులు ప్రారంభిస్తాం. మేము రాజకీయం చేయట్లేదు, మీరు చేస్తున్నారు రాజకీయం. హిందువులు జోలికి ఖబర్దార్ బిడ్డ, హిందువులు జోలికి ఖబర్దార్. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్పొరేట్ ఎలక్షన్లు ఒక్క ఓటు కూడా హిందూ ఓటు పడడం ఖచ్చితం. ఇది ఖచ్చితం. ఇది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం దయాకర్ గారు క్వశ్చన్ క్లియర్. దయాకర్ గారు క్వశ్చన్ క్లియర్. ఇక్కడ ప్లీజ్ కళ్యాణ్ గారు, మన ప్యానలిస్ట్ అంతా మీరు ఆనవాళ్లే లేవు అక్కడ సృష్టించారని అంటున్నారు. వీరు మిమ్మల్ని తీసుకెళ్లి సగౌరవంగా ఉన్నటువంటి ఆనవాళ్ళు చూపిస్తానంటున్నారు. వెళ్తారా? వెళ్ళి మీరు ప్రభుత్వానికి నివేదిస్తారా? మీ పార్టీకి నివేదిస్తారా అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయో లేదో? నేను మీ అందరికి మళ్ళొకసారి ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ఒక ఇదంతా ఒక ప్రైవేట్ ఇదంతా ఒక ప్రైవేట్ వ్యక్తులు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఇవాళ ఓట్ల పేరు మీద అరే ఒక దయచేసి వ్యక్తిగతంగా హిందువుల పేరుతోని ఓట్ల రాజకీయాలు చేయాలని కొందరు దీనిపైన ఒక కుట్ర, ఒక ప్రైవేటు దారులు ఆడుతున్నటువంటి ఒక నాటకం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా కొంతమంది ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఇవాళ అధికారులు కలెక్టర్ గారు వచ్చారు. హైదరాబాద్ కలెక్టర్ గారు వచ్చారు. ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు. ఒక కమిటీ ఎందుకు వేయకూడదు? సెన్సిటివ్ ఇష్యూ కదా, అందరికీ తెలిసిన కొంత సెన్సిటివ్ ఇష్యూ కదా. ఈ అంశాన్ని ఎందుకు వేయకూడదు? ఇప్పటికైనా ఒక కమిటీ ఎందుకు వేయకూడదు? చిన్న అంశాన్ని భూతత్వంలో పెట్టి దీన్ని రాజకీయం చేశారు. తర్వాత మళ్ళీ భూలక్ష్మమ్మ అంతే చిన్న అంశం. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందూ మతం మీద హిందువుల మీద ఏది జరిగినా చిన్న అంశమే. బయట వాళ్ళందరికీ మేం మాట్లాడితే మతమా? మేం మాట్లాడితే రాజకీయమా? మిగిలిన వాళ్ళు మాట్లాడితే మైనారిటీలు పనికిరాదా? నేను చెప్తున్నా ప్రవీణ్ గారు ఒకటే నిమిషము. మీరు ఉన్నది లేని చోట ఒక క్రియేట్ చేసి అక్కడే ఒక బోనం ఎత్తి దాని ఒక సెంటిమెంట్ చేస్తానంటున్నారు కదా దయాకర్ గారు. మీ కళ్ళకు చూపిస్తానంటున్నారు కదా, రెస్పాండ్ అవుతారు దానికి సంబంధించి. ఉందో లేదో చూపిస్తానంటున్నారు. మీరు అసలు ఆలయం దగ్గరికి మీరు వెళ్ళలేదని చెప్తున్నారు. చూపిస్తానంటున్నారు కదా. ప్రతి విషయం వెటకారంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు. బోనం ఎత్తి పెట్టి సార్ నవ్వుతున్నారు అంటున్నారు. సీరియస్ అవ్వమంటారా అండి? మా ఎందుకంత వెటకారం? బోనం ఎత్తడం అనేటటువంటిది ఎంత వెటకారం? మీరు కావాలని లేనిపోని రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు. ప్రతిసారి కూడా మేము భక్తితో వెళ్తున్నాం. భక్తి ప్రపత్తులతో బోనం ఇచ్చాం. మంగళవారం
భక్తికి పెద్దపీట వేసిందండి ఈ ప్రభుత్వము. కనీసం మాకు సపోర్ట్ చేయలేదు, మమ్మల్ని తోస్తే దెబ్బలు తగిలాయి, మాకు ఇప్పటికీ దెబ్బలతో ఉన్నాము. ప్రభుత్వం రజాకార్ ప్రభుత్వం మీది. మీ భక్తిని చూపించే దగ్గర చూపించండి, రాజకీయ ఇంకా సిగ్గుండాలి మీకు. కొంచెమన్నా హిందూ అయి ఉండి కొంచెమన్నా సిగ్గు. మేము హిందువులం కాబట్టి మాట్లాడతాం, మేము హిందువులం కాబట్టి ప్రవీణ్ గారు ఒక్క నిమిషం. అలాగే దయాకర్ గారు చెప్పండి. ఈ ఒక్క ఆలయం గురించనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో వరుసగా జరిగినటువంటి అన్ని ఘటనల పట్ల కూడా హిందూ సమాజం కొంత అసంతృప్తితో ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ముత్యాలమ్మ గుడికి సంబంధించి చూసాం. అసలు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఏ శిక్ష అనుభవిస్తున్నాడు అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం. నెక్స్ట్ అక్కడ ఆ ఘటన జరగడానికి కారణమైనటువంటి ఏదైతే అక్కడ ఏదో మోటివేషనల్ స్పీకర్ మోటివేషన్ చెప్పడానికి వచ్చారు, అందులోనే ఒక వ్యక్తి ఇక్కడ బయటకు వచ్చాడన్నప్పుడు పోలీసులు బయట పెట్టినప్పుడు వాళ్ళందరినీ సగర్వంగా పోలీసులే ఎక్కడ ఎటువంటి అల్లర్లు చెలరేకుండా అక్కడి నుంచి వాళ్ళని బయటకు పంపించారు. కనీసం వాళ్ళు ఎంక్వైరీ చేసి అసలు మోటివేషనల్ స్పీకర్ పేరుతో అక్కడ ఏం చెప్తున్నారు, వీరు ఎందుకు అంత ఉద్రేకంగా ఒక ఆలయంలోకి వెళ్ళి ఆ రకంగా ప్రవర్తించారన్న దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు సరైన యాక్షన్ తీసుకుంటే ఘటన జరగకుండా ఉంటుంది. మాట్లాడితే సైలెంట్ ఉంటాము, లేకపోతే వైలెంట్ అవుతుంది. ఆ ముత్యాలమ్మ గుడి సంబంధించి అంశంలో అతనికి పోలీసులు అరెస్ట్ చేశారు, ఆల్రెడీ శిక్షించారు. అక్కడ అతనికి మతి స్థిమితం లేదని గుళ్ళోకి వచ్చారనేది ప్రాథమికంగా పోలీసులు కూడా నిగ్గు తేల్చారు. ఇవాళ మీరు చూస్తా ఉంటే అక్కడ కళ్యాణ్ మన పోలీసులు చెప్పండి సార్, కరాటే కళ్యాణ్ అడుగుతారు, ఏం చెప్పండి ఇప్పుడు. మీరు అక్కడ కరాటే కళ్యాణ్ గారు మొన్న నేను అక్కడ యూట్యూబ్ లో అక్కడ చూశాను, ఆ గుడి దగ్గర ఆమె చిందులేస్తూ ఆమె వచ్చినటువంటి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం బోనాల దగ్గర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది, మహిళల్ని గౌరవించుకుంది, మహిళలకు కూడా ఎక్కడ ఇబ్బందులు రాజకీయం చేయాలని ఒక రాజకీయం చేయాలని నేనేమంటున్నా కళ్యాణ్ గారు, మీరు ఇవాళ మీరు వివరించిన మేము చూసాం. హిందువుల పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నాం. ప్రవీణ్ గారు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా. ఒక్క నిమిషం దయాకర్ గారు, తెలంగాణ చెప్పండి. శివ గారు ఒక్క నిమిషం ఉండండి. ఫస్ట్ ఆ వీడియోని క్షమాపణ. ఒక్క నిమిషం, నువ్వు ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఈ చిల్లర రాజకీయాలు మానేయండి. హిందువుల పేరుతో ఏం మాట్లాడారు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు. కళ్యాణ్ గారు ఒకటే నేను మాట్లాడుతున్నా, భక్తిని సమయం వచ్చినప్పుడే చేయాలండి. మీరు కేవలం మీడియా కోసం ప్రభుత్వంలోనే మాట్లాడుతున్నా. మాలాంటి వాళ్ళకు కూడా సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నాం. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఇప్పుడు ఇవాళ జీ తెలుగులో కూడా జీ తెలుగులో ప్రసారం మీరు అనవసరంగా ఇట్లా మాట్లాడితే ఈ ప్రభుత్వ ల్యాండ్ లో
నేను కొందరు ఓట్ల కోసం ఇది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఇది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. రాజకీయాలు దయాకర్ గారు అలా కాదు. దయాకర్ గారు దయాకర్ గారు ఒక్క నిమిషం ప్రియా చౌదరి గారు ప్లీజ్ దయాకర్ గారు రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడైనా దేశవ్యాప్తంగా తెలంగాణనే కాదు నేను దేశవ్యాప్తంగా కూడా కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఏ ఆలయం మీద అటాక్ జరిగినా కూడా దొరికినటువంటి నిందితులు పిచ్చోలు అవుతున్నారు. ఆలయం ముందు నిరసన తెలిపే వ్యక్తులు మాత్రం మతోన్మాదులు అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను మిమ్మల్ని అనట్లే మీ ప్రభుత్వాన్ని అనట్లా దేశవ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నారు. ఎక్కడ అటాక్ జరిగినా ఎక్కడ ఆలయాలు ధ్వంసం చేసినా ఎక్కడ దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసినా దొరికినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అంతిమంగా పోలీసులు తేల్చేది అతను మతి స్థిమతం లేదు, మానసిక పరిస్థితి సరిగా లేదు. కానీ అక్కడ అలా జరిగిన దానికి నిరసన తెలిపే వ్యక్తులు మాత్రం మతోన్మాదులు అవుతున్నారు. ఇది కరెక్టా? ఇప్పుడు మనం ఎక్కడ కూడా గుళ్ళ దగ్గరనో ఇంకొక దగ్గరనో దాడులు జరగాలనో ఇంకొక గుళ్ళని మనం ధ్వంసం ఇంకొక దగ్గర ఎవరో వచ్చి కావాలని ఎవరు కోరుకుంటారు? లేదు లేదు ఒక అటాక్ జరిగినప్పుడే సరైన యాక్షన్ తీసుకుంటే కఠినంగా శిక్షిస్తే ఓట్ల రాజకీయాలు చేయకుండా వాళ్ళని శిక్షిస్తే అటువైపు ఓట్లు ఏమైనా పోతాయేమో అని చెప్పి భయపడకుండా శిక్షిస్తే మరోసారి ఇటువంటి ఘటనలు జరగవు. అలా జరగకుండా వాళ్ళు మతోన్మాదులు లేదంటే మతిస్థిమతం లేని వారు మానసిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వల్లే పదే 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 ఇవి రిపీట్ అవుతున్నాయి అనేది అందరూ చెప్తున్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన. నిజంగా మీరు గుళ్ళ మీద చేసుకొని చెప్పండి ఈ తరహా వ్యాఖ్యలు ఈ తరహా ఘటనలు జరిగిన ప్రతి ఒక్కరి మీద ఎక్కడైనా సరే సరైన యాక్షన్ జరిగిందా? సరైన యాక్షన్ తీసుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ తీసుకొచ్చగలిగినాం, శాంతి భద్రతలు పెంచగలిగినాం. మహిళల విషయంలో ఎక్కడ దాడులు జరిగినా ఇంకో జరిగినా ఈ ప్రభుత్వం వెనువెంటనే స్పందించి వాళ్ళకి శిక్షించినటువంటి ఒకటి మీరు ఇవాళ గుళ్ళ దగ్గర కావచ్చు ఖచ్చితంగా చేయవచ్చా? 6 ఆమెను చేసి 9 o'clock ప్రాసిక్యూట్ చేసి ఆమెను జడ్జి గారు 9 o'clock కి మేము బెయిల్ ఇస్తే రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది అమ్మాయి. ఇదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది? ఇదా మీరు నేను మాట్లాడొచ్చా? తప్పుడు ప్రాపగండ చేసి ప్రభుత్వ తీరును పట్ల తప్పుడు ప్రాపగండ చేసి దాన్ని మొత్తం కూడా ఉన్నది లేనిలాగా మొత్తం ఒక క్రియేట్ చేసి మొత్తం కూడా ఒక పోలీస్ వ్యవస్థని ప్రభుత్వాన్ని ఒక బదనాం చేసే విధంగా వివరించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అక్కడ ఉన్నటువంటి సంఘటనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసులు గుర్తించి పోలీసు చట్టపరిధిలోనే పోలీస్ యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలకే ఉండదు, ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం ఇగో ఇక్కడ చూడండి ముత్యాలమ్మ గుడిలో జొర్రింది ఒక ముస్లిం. అదొక సంఘటన వినండి దయాకర్ గారు. నేను ఏమంటున్నట్టే ఈడ ఉన్న వాళ్ళం అందరం కూడా ఈ సమస్యలో ఉన్న వాళ్ళందరూ హిందువుల అధికారుల కాడికి వెళ్ళి పట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ వరకు హిందువులే కదా. ఈ హిందువుల మధ్యలో సామరస్యత ఎందుకు ఉండదు బాయ్? అంటే ఇది రాజకీయ కుట్ర కాకపోతే ఏంది? ఈ రోజు అంటే దయాకర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ను చంపుదాం అనుకుంటారా? మరి లోకల్ బాడీలో కాంగ్రెస్ కు అవసరం లేదా ఓట్లు? ప్రభుత్వానికి అవసరం లేదా ఓట్లు? మీరు ఎక్కడికో ఎందుకు పోతున్నారండి? సంబంధం మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అంత ముందుకు హైడ్రా గురించి మాట్లాడారు. ఇవాళ బతుకమ్మ కుంట సంవత్సరాల తరబడి భూ కబ్జా అయితే ఇవాళ 5 ఎకరాలు కాపాడి ఇవాళ మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి ప్రభుత్వం కల్పించింది. మరి ఎవరి వల్ల కల్పించింది? అరే మీకెందుకు కనపడట్లేదు? నీ ప్రభుత్వ అలాంటి పద్ధతులు అవుతుంది ప్లీజ్. తెలుగుదేశం ప్రభుత్వం పర్మిషన్ ఎప్పుడైనా ప్రభుత్వం ఈ భూములను కాపాడింది.
మా ప్రభుత్వం విద్యార్థుల అకాడమిక్ ఇయర్ గానీ అక్కడ విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు పైన ఉన్నటువంటి ఆలోచన బిల్డింగ్ కి మారతారండి. ఏదో కబుర్లు చెప్పొద్దు. ఈ విద్యార్థులను తరలించొచ్చు సార్, కానీ ఆవాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకి కనీసం గూడు చేశారు. ఎక్కడ ఇంకొక గూడు ఇచ్చారా? ఒక కాలేజ్ పోతే ఇంకొక కాలేజ్ వస్తుంది. ఒక కాకపోతే అంతా లేకుండా ఆగబుద్ది ఓవైసీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు లేరు, మీ ప్రభుత్వం లేదు. ఏదో కథ ఈ ప్రభుత్వం కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. దీన్ని 2-3 రోజులలో 2 రోజులు టైం సార్, 2 రోజులే 48 అవర్స్ టైం ఇచ్చాం మేము. 48 అవర్స్ లో గానీ మీ ప్రభుత్వం దిగొచ్చి దానికి కానీ సమాధానం చెప్పకపోతే ఈ రోజు 100లో వచ్చిన వాళ్ళు లక్షల్లో వస్తారు, వేలల్లో వస్తారు, మొత్తం దిగ్బంధం అవుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మా హిందువులందరూ కూడా చిత్తశుద్ధితో ఉన్న నిజమైన హిందువులు, మీలాంటి హిందువులు కాదు, నికార్సైన హిందువులు అందరూ వస్తారు. అమ్మవారి కోసం ఎంతవరకైనా వెళ్తాం. బోనం ఇస్తే మీరేమో ఎత్తుకొని ఫోటోలు తీసేసి అమ్మవారికి ఫ్లెక్సీలు వేయించుకోవడానికి మాత్రం మీ మినిస్టర్స్ అందరూ బోనాలు చేస్తారు. కానీ నిజమైన అమ్మవారికి జరుగుతున్న అన్యాయానికి మీరు ఎవరు మాట్లాడరు. తిరిగి రాజకీయం మీరు చేస్తున్నారు, రాజకీయం మేం కాదు, మాకు అవసరాలు లేవు. మీరు కదా కార్పొరేట్ ఎలక్షన్ దగ్గరలో ఉంది ప్లాన్ చేస్తున్నారు. ఒక్క హిందూ ఓటు పడితే అప్పుడు అడగండి, అమ్మవారితో పెట్టుకున్న వాడు మట్టి కొట్టుకు పోతారు. ఎందుకు పనిగా కూడా పోతారు. మీ మినిస్టర్స్ దగ్గర మొత్తం ప్రభుత్వం సర్వనాశనం. ఒకటే విషయం చెప్తున్నాను సార్, ఇంకొకసారి గనక హిందువులు మతము రాజకీయాలు అని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇందాక శివ గారు కరెక్ట్ గా చెప్పినారు. అంటే గుళ్ళు కూల్చేస్తేనో మతోన్మాదాలు, గుళ్ళు కూల్చేసిన వాడికేమో మతం ఉండదు, ఎందుకు కూల్చేశారు స్వామి అని అడిగినందుకేమో మతోన్మాదం అనేటటువంటి మతోన్మాదులని పేరు పెడుతున్నారు. నాట్ ఓన్లీ యూ ద పీపుల్, అన్ని మతాలు అవే చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, 80% ఉన్నారు హిందువులు, 80% ఉన్నారు. మహిళా శక్తి ఉంది, యువ శక్తి ఉంది. హిందువు కాంగ్రెస్ లోనూ ఉన్నాడు, బీఆర్ఎస్ లోనూ ఉన్నాడు, బీజేపీలోనూ ఉన్నాడు, ఇంట్లోనూ ఉన్నాడు, బయట ఉన్నాడు. కేవలం పార్టీలను అడ్డం పెట్టుకుని హిందువుని కనుక దిగజార్చే పరిస్థితి చేస్తే పార్టీలు రావు సార్, మహిళా శక్తి రోడ్డు మీదకి వస్తుంది. ఖచ్చితంగా మేమేంటనేది, మా ధర్మం ఏంటనేది, హిందూ స్త్రీ యొక్క శక్తి ఏంటనేది ప్రూవ్ చేస్తాం. దయచేసి గుళ్ళ మీదకి వచ్చినప్పుడు విచిత్రమైన ప్రేలాపనలు పేలితే ఇంకొక మాట కూడా చెప్తున్నాను. హిందూ స్త్రీకి జరిగినటువంటి అవమానానికి వాళ్ళు వచ్చారండి. భజన దగ్గదళ్ళు వచ్చిందో, ఇంకొకళ్ళు వచ్చారో, మీరేమయ్యారు? ఏ పార్టీ అయినా మాకు వెనక వచ్చిందా? మా వెనక ఎవరైనా వచ్చి నిలబడితే పార్టీ రంకాట కట్టేస్తా ఉంటారా? లేవడు రాకపోతే నోరు మూసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారా? ఇవాళ హిందువుకి ఏదైనా జరిగితే వచ్చి నిలబడుతున్నది ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఇదే బీజేపీలో కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా మిగిలిన నాయకులు ఎందుకు రావడం లేదు? పెద్ద పెద్ద లీడర్స్ ఏం చేస్తున్నారు? అంటే మేము రోడ్డు మీద పడితే దాంట్లో ఏమన్నా ప్రయోజనం ఉంటే అందరూ వస్తారా? ప్రయోజనం లేకపోతే అనాథలాగా హిందూ మతము, అనాథ స్త్రీలాగా హైందవ స్త్రీ రోడ్డు మీద పడాలనుకుంటున్నారా? జాగ్రత్త. ఈ రోజు గనక ఇవాళ మీరు అనుకున్నట్టు మాకే రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. కావాలంటే ఓటేస్తాం, ఎవరికి వేయాలో వేస్తాం, ఎవరిని గెలిపించాలో గెలిపిస్తాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఒక్కటి చైతన్యమైతే రాజ్యాలే కూలిపోతాయి. అలాంటిది కూలగొట్టిన గుడిని కట్టలేదా? కట్టి తీరుతాం. రైట్ విజయార్య గారు కంక్లూడ్. ఇదంతా ఏంటంటే ఇది కావాలని రాజకీయ కుట్రలో భాగంగా జరిగింది. అనవసరంగా గుడిని టచ్ చేసి కావాలని ప్రభుత్వమే వెనకాల ఉండి ఒక అధికారితోటి ఆ గుడిని తీయడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఒకవేళ గుడే లేదు అని అంటే మరి అఖిలపక్షం తోటి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, మరి హిందువులకు న్యాయం చెయ్యాలి. ఒకవేళ నిజంగానే తప్పు ఎవరు చేసినా కూడా కఠినంగా చట్టపరంగా శిక్షించాలి. కానీ చూస్తూ తాత్సారం చేస్తే ఇది మానవ హరణకు దారితీస్తుంది. ఎందుకనంటే అన్ని మతాల భావాలు ఒకటే,
ఒకటే మానవత్వం. ఆ మానవత్వాన్ని రెచ్చగొట్టకూడదు, దాన్ని కాపాడాలి. అది ప్రభుత్వాల పని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల రాజకీయము మతానికి అంటగట్టవద్దు. మతానికి ఓట్ల రాజకీయం అంటగడితే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం, చేతి దాటిపోతుంది. హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభా ఉంది. దీంట్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి రెచ్చగొడితే ఇప్పుడు సోదరి అన్నట్టు మొత్తం అన్ని పార్టీలో ఉన్న హిందువులందరూ ఏకమవుతారు. అప్పుడు ఏమైతుంది పరిస్థితి? కాబట్టి దాన్ని కాపాడాల్సిన మైనారిటీలను మెజారిటీలను సరి సమానంగా కాపాడాల్సిన అధికారము హక్కు మరి ప్రభుత్వానికి ఉన్నది. దాన్ని చూస్తూ ఊరుకుంటే మాత్రం దాటిపోతుంది. మరి మా కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాలు చూసిర్రు. సెక్యులర్ పరిపాలన అంటే అన్ని మతాలకు సరి సమానత్వం ఇచ్చింది. కాబట్టి మనం ఈ రోజు హైదరాబాద్ లో శాంతి భద్రతలు నశించినాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ ఇదొక దీని పేరుతోనే ఈరోజు అమ్మవారు ఒక పేరుతోని ఈ రోజు చేస్తున్నటువంటి బీజేపీ యొక్క అనుబంధ సంస్థలు బజరంగ దళ్ కావచ్చు, ఇంకొక ఉన్నటువంటి హిందూ సంస్థలు కావచ్చు, దీని వెనకాల ఒక ఓట్ల రాజకీయంతో పాటు ఒక ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఎక్కడ లేనిది ఉన్నట్లాగా ఉన్నది లేనిలాగా సృష్టించి ఇక్కడ అధికారులు వచ్చారు. దయాకర్ గారు చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నా, ఎందుకు ఇప్పుడైనా సరే ఒక కమిటీ ప్రభుత్వం మీదే కదా, ఒక కమిటీ ఏర్పాటు చేయొచ్చు కదా, ఉందా లేదా? ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మీరు కూడా బదనం కాకుండా ఉంటారు కదా. చిన్న సజెషన్ అంతే. కంటిన్యూ నౌ. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉన్నటువంటి అభివృద్ధి పనుల పైన ఇంకా ఉన్నటువంటి అనేక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. ఈ యొక్క చిన్న అంశాన్ని పట్టుకొని ఇక్కడ మనం ఒక కమిటీ కావాలి ఇంకో దానికి అనేది కాదు. ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారు, అధికారులు, ఆర్డీఓ గారు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రాథమిక విచారణలో తేలిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఎక్కడ గుడి లేని అనే ఆనవాళ్ళు లేని తర్వాతనే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కంచెని వేసి మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కావాలని ఇంతకుముందు మన మహిళా సోదరులు మాట్లాడారు. ఇప్పుడు దాని పక్కనే మనకు నేను ఇందాక దయాకర్ గారు మీరు చెప్పారు చిందులేశారు అన్నారు. ఈ మాట మీరు చాలా తప్పుగా మాట్లాడారు. బోనం సమర్పించేటప్పుడు పోతురాజులు అమ్మవారి అన్నదమ్ములుగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఖచ్చితంగా పోతురాజుని చూస్తే ఆడతారు. అది కూడా అమ్మవారికి ఇష్టం. భక్తిలో చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాల్లో కూడా ఆట, పాట, మాట అన్ని ఉంటాయి. ఇది మేము వేస్తే అమ్మవారికి బోనం సమర్పిస్తామని ఈ రోజు మాట ఇచ్చాము. మేము అమ్మవారికి బోనం సమర్పించుకున్నాం, అక్కడ దీపం వెలిగించాం, అమ్మవారికి అన్నం పెట్టాం. ఈ విధం తొందరగా తేల్చమ్మా అని మేము మొక్కుకొని వచ్చాం. దానికి మీరు చిందులని మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం, ఎంత దమ్ము. మీ వాళ్ళందరూ చిందులు చేస్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల టైంలో కానీ దిగి రాకపోతే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా మీకే చెప్తున్నా, ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నారు. అమ్మవారి ఆగ్రహానికి గురి కాకండి. ఖచ్చితంగా అమ్మవారి కోసం ఏదైనా చేసి 2 లక్షల గజానికి ఇవ్వమని అడగడం చాలా అన్యాయం. మీరు మిగిలిన ప్రార్థనా స్థలాల్లో ఎక్కడెక్కడ ఇతర మతస్థులకు ఏమైనా ఇచ్చారో లేదో మాకు చూపించి మమ్మల్ని అడగండి. ఇది చాలా తప్పు చేస్తున్నారు. కొండా సురేఖ గారు మీరు కూడా బోనం ఎత్తింది నిజమైతే అమ్మవారి దగ్గర వచ్చి బోనం ఎత్తి అమ్మవారికి బోనం సమర్పించి ఆ గుడికి మీరు ఏదైనా చేస్తేనే మీ ప్రభుత్వం గాని మీరు గాని మీరు చేసిన పాపానికి ప్రక్షాళన అవుతుంది. లేని పక్షంలో హిందువుల ఆగ్రహానికి గురి అవుతారు. ఒక్క ఓటు కూడా 2 లక్షలు గజానికి కట్టమని అడిగారు. 200 గజాలకి ఎంతండి? 4 కోట్లు. అవునా? లేదు, 100 గజాలు అడిగారు, 2 కోట్లనే నేను విన్నాను. ఇస్తాం సార్. హలో మిస్టర్, మీకే చెప్తున్నామండి దయాకర్ గారు, సోదర్రా, 2 కోట్లు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆ 2 కోట్లు ఎలా ఇస్తామో ఆ 2 కోట్లు తీసుకునే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా? ఛాలెంజ్ చేస్తున్నా నేను, కెమెరా సాక్షిగా, అందరి తెలుగు ప్రజల సాక్షిగా, అందరి పసుపు కుంకుమల సాక్షిగా, స్త్రీ జాతి సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. మేము 2 కోట్లు ఇస్తాం. 2 కోట్లు ఏ రూపంలో ఇస్తామో ఆ రూపంలో తీసుకునే దమ్ము, ధైర్యము మీ ప్రభుత్వానికి ఉందా?
రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చికోటి ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయార్య క్షత్రియ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి దయాకర్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేత వ్యవహారం అయితే రోజు రోజుకి దుమారాన్ని రేపుతుంది. అయితే ప్రభుత్వం దీని మీద స్పందించి ఇప్పటికైనా సరే తప్పును ఒప్పుకొని అక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాలని హిందూ సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో అసలు అక్కడ గుడే లేదు, ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నటువంటి అరాచకంగానే కాంగ్రెస్ పార్టీ మాత్రం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. నమస్తే.